హాయ్ అండి, దిస్ ఈజ్ లక్ష్మి. సినీ ఇండస్ట్రీలో మాస్ మహారాజా రవితేజ స్టైలే వేరు. ట్రెండింగ్లో ఉండే హీరోయిన్లను పట్టుకొని సినిమాలు చేయడంలో ఆయన ముందుంటాడు. ఇండస్ట్రీకి ఎవరైనా కొత్త హీరోయిన్ వచ్చిందంటే ఆమె రవితేజ నెక్స్ట్ మూవీలో ఉండాల్సిందే. ప్రస్తుతం ఈ మాస్ మహారాజా కన్ను ఢిల్లీ బ్యూటీ కేతికా శర్మపై పడింది. ఇటీవలే సింగిల్తో బ్లాక్ బస్టర్ అందుకుని ఈ భామకు వరుస ఆఫర్లు వస్తున్నాయట. ఈ క్రమంలోనే రవితేజ కిషోర్ తిరుమల కాంబినేషన్లో తెరకెక్కనున్న మూవీలో కేతికా శర్మను తీసుకోవాలని అనుకున్నారట. ఈ మూవీ ద్వారా వచ్చిన క్రేజ్తో తెలుగులో పాతుకుపోవాలని లక్ష్యంగా పెట్టుకున్న కేతిక ఫ్యూచర్ ప్రాజెక్టులకు సంబంధించి ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటోంది. రవితేజకు మాస్లో మంచి ఫాలోయింగ్ ఉండడంతో ఆ ప్రాజెక్టుకు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. 2021లో పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి రొమాంటిక్ చిత్రంతో వెండితెరకు పరిచయమైన కేతికా శర్మ ఆ తరువాత నాగశౌరితో లక్ష్య, వైష్ణవ్ తేజ్తో రంగరంగ వైభవంగా, సాయి ధరమ్ తేజ్తో బ్రో మూవీస్లో నటించింది. ఇందులో ఒక్కటి కూడా హిట్ కాకపోవడం అన్లక్కీ గర్ల్గా మారిపోయింది. శ్రీ విష్ణు హీరోగా ఇవానా, కేతికా శర్మ హీరోయిన్లకు ఇటీవల వచ్చిన సింగిల్ మూవీ బ్లాక్ బస్టర్ అయ్యింది. దీంతో ఏకంగా 4 ఏళ్లుగా ఎదురు చూస్తున్న హిట్ దక్కడంతో కేతికా శర్మ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. రవితేజతో నటించిన చాలామంది హీరోయిన్లు టాప్ రేంజ్కి వెళ్ళిన సంగతి తెలిసిందే. ఆ అదృష్టం తనకు కలిసి వచ్చి టాప్ రేంజ్కి వెళ్లాలని కేతికా శర్మ ఆశలు పెట్టుకుందట. యాక్షన్ ఎంటర్టైన్గా తెరకెక్కే ఈ మూవీ షూటింగ్ జూలై నుంచి మొదలు కానున్నట్లు తెలుస్తోంది. ప్రజెంట్ ఫుల్ ఫామ్లో ఉన్న యంగ్ హీరోయిన్లో కేతికా శర్మ ఒకరు. కేవలం టాలీవుడ్లోనే హీరోయిన్గా అవకాశాలు అందుకునే ప్రయత్నం చేస్తూ తన కెరియర్ని సక్సెస్ బాటలో నడిపించేందుకు అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తోంది ఈ భామ. వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. 5 ఏళ్ల పాటు ఓపికగా స్ట్రాంగ్ హిట్ కోసం ఎదురు చూస్తూ కేతికా శర్మకి ఏ ఒక్క సినిమా కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. కానీ అది ద సర్ప్రైజ్ అంటూ ఒకే ఒక్క స్పెషల్ సాంగ్తో దుమ్ము లేపింది. ఇప్పుడు ఏకంగా వరుసపెట్టి సినిమా అవకాశాలను తను సొంతం చేసుకుంటోంది. అందులో భాగంగానే రవితేజ మూవీలో ఛాన్స్ కొట్టేసింది. కాగా ఈ మూవీలో 2 హీరోయిన్ల అవకాశం ఉండగా ఇందులో కేతికా శర్మను ఖరారు చేసినట్లు సమాచారం. ఇక ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనుల్లో ఉన్న ఈ చిత్రం జూలై నుంచి చిత్రీకరణ ప్రారంభించినట్లు టాక్. అలాగే ఈ సినిమాకు అనార్కలి అనే పేరు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం సాగుతుంది. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.